నా బిడ్డకి 5 మంత్స్ ఉన్నప్పుడు అప్పుడే ఇట్లా స్నానం పోసి మంచంలో పడుకోబెట్టిన. నేను ఇట్లా డ్రెస్ తీద్దామని సైడ్‌కి తిరిగిన అంతే. అది బోర్ల పడి కింద పడ్డది. ఫస్ట్ టైమ్ పడ్డది. ఆ తప్పు మళ్ళీ ఇప్పటి వరకు రిపీట్ కాలేదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. సో, ఈ విషయం నేను మా అమ్మకి తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు. మా ఆయన ఇట్లా ఇంటి విషయాలు ఎవరితో షేర్ చేసుకోడు. సో, మా ఆయన వాళ్ళ అమ్మ మేమున్నది తెలంగాణలో కదా! గుజరాత్‌లో మా మ్యూచువల్ చుట్టాలుంటారు. వాళ్ళకి కాల్ చేసి ఎట్లా కన్వే చేసిందో తెలుసా? "ఇగో సోమవారం అభిషేకం చేయమన్నారు అయ్యగారు. అయితే వీడు పోతా అన్నాడు" వాళ్ళ కొడుకు. మేము గూడా వస్తామని ఈమె గూడా అన్నది. లాకిలా పని జేసుకున్నది. బిడ్డని తీసుకుపోయి మంచంలో బండేసింది. కింద పడ్డది అని జెప్తాంది. అంటే ఈమెకు తిరుగుడు సోకు బాగున్నది. ఆడేదో గుడికి పోయి పనికి పోతా అంటే ఈమెకు అవసరమా ఇంట్లో పని జేసుకొని ఉండకుండా అన్నట్టు అట్లా నా గురించి నెగెటివ్‌గా కన్వే చేస్తుందన్నట్టు. ఓకే. నా గురించి బ్యాడ్‌గా జెప్పింది. ఒప్పుకుంటా. ఈమె గుడ్డు చెప్పుకోవాలి గదా! ఈక్వల్ బ్యాలెన్స్ కావాలి గదా! ఆహ్, నా పాప పడ్డప్పుడు మా ఆయనొచ్చి లేపిండు. నేనొచ్చి తీసుకున్నా. మేమిద్దరం ఉన్నాం. తన ఏడుపు ఆపే వరకు. ఈమె ఏం చెప్తాందంట బయట నుంచి లోపలికొచ్చిందట ఉరుక్కుంటా. పానం ఆగుతదా? పడ్డంక "అవ్వా ఏం చేసిండ్లే" అని ఉరికొచ్చిందంట. ఈమె చెప్తాంది అట్లా గుడ్డుగా. దేవుడా! అట్లా కోడలు గురించి బ్యాడ్‌గా చెప్తే అసలు ఏమొస్తదో ఏమో నాకైతే అర్థం కాదు. ఈ బ్లౌజ్ అయితే జస్ట్ నేను 280 రూపీస్‌కి తీసుకున్నా. చాలా బావుంది. మీకు కూడా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి.